ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క కాపుదల బట్టి గడిచిన దినములన్నీ కూడా ఆయన సజీవ రెక్కల కింద మనల్ని కాచి భద్రపరిచి ఈ ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు లేనిది ఏంటండి మాకు ఈ వీడియోలు కట్టాలి. 2 వారాల క్రితమో అనుకుంటా శుక్రవారం ఇలా రౌండ్గా కూడి ప్రార్థన చేసాం. అందులో ఒకరు ప్రార్థన చేశారు. ఇలాగా పేరు చెప్పాను ఇంకో అత్తమాట ఆవిడ కోసం చెప్తారు అనుకుంటారు మీరు. చెప్పను కానీ, ప్రభా మా చెన్నయ్య గారు చింటూ గారు కూడా టీవీ పరిచర్య ప్రారంభించాలి అని మాకెంతో ఆశ ఉంది. నీ చిత్తమైతే దాన్ని నెరవేర్చు. దేవునికి స్తోత్రం కలుగు. అంత సామర్థ్యత మనకు లేకపోయినా తగిన సామాగ్రితో ముందుకి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందును బట్టి మరి ఇలాగా దేవుడు కృపలో పరిచర్యలో వాడబడ్డానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. గెర్సమన్ బై గాస్పల్ మినిస్ట్రీస్ అన్న బేతేల్ ప్రేయర్ హౌస్ అని కొట్టిన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఈ వీడియోలు ఉంటాయి. ఇవే కాదు, లాక్డౌన్ టైంలో వీడియోలు కూడా మొన్నటిదాకా ఉండేవి. అయితే దాన్ని రీచెక్ చేయడంలో వాటిని డిలీట్ చేసాం. మీకు ఎప్పుడన్నా ఇదే వాక్యం వినాలనిపిస్తే మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ వాక్యం మీ కొరకు అక్కడ ఉంచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నిన్నటి దినాన సేవకుల కూడిక చూసుకుని ఇంటికి వచ్చేసి కూర్చున్నప్పుడు ప్రభా రేపు ఏం చెప్పాలి ఏంటి అంటే, అప్పటికి నా దగ్గర వర్తమానాలు లేక కాదు, ఉన్నాయి. అయినా కానీ దేవుని నేను అడుగుతూ ఉంటానన్నమాట. ఏం మాట్లాడమంటావు ఏంటి అని. ఇవన్నీ చూసుకుని నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. టైం అయిపోయింది. శామ్ తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను. శామ్ని బ్లెస్సింగ్ తీసుకురావడానికి రావటం శామ్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ చెయ్యలా చాపుకుంటూ వచ్చేసి, డాడీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నాడు. ఏమన్నాడు అంటే ఏంటి? స్నేహితుల రోజు శుభాకాంక్షలు అని చెప్పాడు. నేనన్నాను, నేను నీకు ఫ్రెండ్ ఏంటి, రెండోది నువ్వు నాకు చెప్పటం ఏంటి అని చెప్పి అడిగితే, స్కూల్లో నేర్పించారు డాడీ కూడా సన్నకి ఏమవుతాడంట, ఫ్రెండేనంట. ఫస్ట్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అని మా టీచర్ చెప్పారు. ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరంట? పేరెంట్స్ అని మా టీచర్ చెప్పారు. మరి ఈరోజు ఏంటి పోలే, అదొకటే మొదటిదానికి సమాధానం చెప్పు. మరి ఈరోజు ఏంటి అన్నాను. రేపంట డాడీ ఫ్రెండ్షిప్ డే. స్కూల్లో ఈరోజు ఏం చేశారు? సెలబ్రేట్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఎన్నాళ్ళ నుంచో నా దగ్గర ఒక వర్తమానం అలా పడిపోయి ఉంది. సందర్భాన్ని బట్టి చెప్దామనుకున్న అవకాశం రాలేదు. నిన్నటి దినాన మళ్ళీ అదే వర్తమానాన్ని మళ్ళా తిరిగి చదువుకుని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్నేహం కోసం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. తర్వాత తన స్నేహితుడు ఎవరైతే యథార్థంగా నిజంగా ఉంటాడో వాడు తన స్నేహితుడి కోసం ఏం పెడతాడో? ప్రాణం పెడతాడని. స్నేహం కోసం సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో చాలా వివరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తికి కలిగి ఉన్నటువంటి 5 స్నేహితులు, వాళ్ళ మధ్య పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి మంచి లక్షణాలను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు స్నేహం కోసం మాట్లాడుకుంటే ప్రతి క్రైస్తవుడికి కూడా గుర్తొచ్చేటువంటి స్నేహం ఏంటంటే యోనాతాను, దావీదు. చెప్పండి.
యోనాతాను, దావీదు. మంచి స్నేహం అది, కపటము లేనటువంటి స్నేహము, ఆశించలేనటువంటి స్నేహము. వారి స్నేహములో దుర్నీతి అనేటువంటిదే లేదు. అయితే ఇలాగా చాలాసార్లు యోనాతాను దావీదు యొక్క స్నేహం కోసం నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ దావీదుకి తన జీవిత ప్రయాణములో చాలామంది వ్యక్తులు పరిచయం అయ్యారు, కానీ 5 ప్రాముఖ్యమైనటువంటి స్నేహితులను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు యొక్క స్నేహితుల దగ్గర లేదా దావీదుకి ఆ స్నేహం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, లక్షణాలను మనం చూడగలం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకి ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్నేహ బంధం అంటండి ఇది? ప్రాణ స్నేహ బంధము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నేను చెప్పేటువంటి లక్షణము అది కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళ స్నేహము ఎప్పుడు ఏర్పడిందంటే, దావీదు మహారాజు గొలియాతును గెలిచేశాడు. దావీదు మహారాజు ఏం చేశాడండి? గొలియాతును గెలిచేశాడు. గెలిచిన తర్వాత యోనాతాను ఎవరని చూస్తే, అప్పటికే రాజు అయినటువంటి సౌలు కుమారుడు యోనాతాను. అయితే వాస్తవానికి రాజు కొడుకు కాబట్టి ఎవరన్నా బయట వాళ్ళు వలన ఆ రాజ్యానికి ఉపకారం జరిగిందనుకోండి, సర్వసాధారణంగా ఏముంటుంది చెప్పండి? మనసులో స్వార్థం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అవునా కదా? లేదంటే ద్వేషం అనేటువంటిది ఉంటుంది. కానీ యోనాతాను దగ్గర ఉన్నటువంటి లక్షణం అది కాదు. ఎప్పుడైతే దావీదు గొలియాతుని గెలిచాడో, యోనాతాను దావీదుకి స్నేహం అయిపోయాడు. అంటే తనలో భాగమైపోయినట్టుగా, తనలో లీనమైపోయాడు దావీదులో. అంటే దావీదుకి చాలా ఆకర్షితుడైపోయాడు. దావీదు చేసినటువంటి పని, పొందినటువంటి విజయానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను చాలా ముక్తుడైపోయాడు. చాలా ఆప్యాయత చూపించేటువంటి భక్తుడైపోయాడు. అటువంటి స్నేహం ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు పరిచయం అయ్యారు. నువ్వు చేసిన పని బాగుంది, నచ్చింది, ఎలా చేయగలగలవు ఏంటి, ఇలాగ వాళ్ళ మాటలు పెరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను వెళ్ళి దావీదుని ఏం చేశాడంట? వాళ్ళ ఇంట చేర్చుకున్నాడని బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ 2 స్నేహాల మధ్యన కూడా ఎవరు శత్రువయ్యారో తెలుసా? దావీదుకు కాబోయే మాంగారు, యోనాతానుకు కన్న తండ్రి అయినటువంటి సౌలు ఏమయ్యాడంటే శత్రువయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమయ్యాడండి? శత్రువయ్యాడు. ఈ శత్రువు ఏం చేశాడంటే దావీదుని చంపటానికి చూశాడు. సౌలు ఎప్పుడన్నా ఆహ్లాదకరమైనటువంటి సంగీతం వినాలనుకుంటే దావీదుని పిలిపించుకుని ఏం చేస్తాడంటే సంగీతాన్ని వింటూ ఉంటాడు. సంగీతాన్ని ఏం చేస్తాడు చెప్పండి? వింటూ ఉంటాడు. అలా వింటూ ఉన్నటువంటి సౌలులో దురాత్మ వచ్చినప్పుడు, దేవుడు ఆత్మ లేదు, దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా? ఒక బల్లెము తీసుకుని దావీదు మీదకి ఇసిరినప్పుడు దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కాబట్టి దావీదు ఏం చేశాడంటే తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళినప్పుడు ఈ వార్త ఎవరు తెలుస్తుందంటే దావీదు స్నేహితుడైనటువంటి యోనాతానుకు తెలుస్తుంది. ఎవరు తెలుస్తుందండి? యోనాతానుకు తెలిసినప్పుడు యోనాతాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని తెలుసుకుని దావీదుని ఒక దూరంగా ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోమని, ఒక ద్రాడు దగ్గరికి
అక్కడ దాగి ఉండమని ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక నిబంధన చేస్తాడు. ఏటా నిబంధన అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా తండ్రి నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడో తెలీదు. యోనాతాను పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో పడిపోయిందంటే, ఇటు స్నేహితుడిని విడిచిపెట్టుకోలేడు, ఇటు తనను కన్నటువంటి తండ్రిని కూడా ఏం చేయాలంటే వదిలికోలేడు. అటువంటి పరిస్థితిలో పడిపోయాడు. యోనాతాను చేసినటువంటి పని ఏంటంటే, దావీదు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా స్నేహితుడా, నువ్వు కంగారు పడకు, నా తండ్రి ఎందుకు అలా చేశాడో నేను కనుక్కుంటాను. నేను కనుక్కొని నేనేం చేస్తానంటే, నువ్వు పలానా చోటుండు, నేను ఇక్కడ నుంచి వచ్చి ఒకవేళ నా తండ్రి గనక నిన్ను నిజంగా చంపాలన్న ఆలోచన కలిగి ఉంటే నేను 3 బాణములు వేస్తాను. ఎన్ని బాణాలు వేస్తాను? నువ్వు ఉన్న రాడుకి అవతల పక్క వేస్తే నా తండ్రి నిన్ను చంపాలనుకున్నాడని అర్థం. అక్కడి నుంచి నువ్వు పారిపోయి ఎక్కడికైనా. లేదు, రాడుకి అవతల వేస్తే నా తండ్రి నిన్ను చంపాలన్న ఉద్దేశం కలిగి లేదు, నేను వచ్చి నిన్ను కలుస్తాను అన్న ఒప్పందంతో ఏం చేశాడంటే, దావీదు దగ్గర నిబంధన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా నిబంధన చేసుకున్నప్పుడు సౌలు దావీదుని వెతకటం మొదలుపెట్టాడు. సౌలు ఏం చేశారండి? దావీదుని వెతకటం మొదలుపెట్టాడు. వెతకటం మొదలుపెట్టినప్పుడు యోనాతాను తన చెప్పిన నిబంధన రీతిగా స్నేహాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో 3 బాణాలు కూడా ఏం చేశాడంటే రాయి కవతల పక్కన వేశాడు. తన దాసుడికి వెళ్ళి 3 బాణాలు పట్టరాని చెప్పి ఆ బాణాలు అట్టుకొచ్చే లోపు యోనాతాను వెళ్ళి దావీదును కలిసి, నువ్వెక్కడికన్నా వెళ్ళిపో, నా తండ్రి నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయినటువంటి సమక్షంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఓ రోజు యుద్ధము జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు సౌలుతో పాటు ఎవరు చనిపోయాడండి? యోనాతాను చనిపోయినప్పుడు దావీదు చాలా ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? వాళ్ళ స్నేహంలో ఉన్నటువంటి అమూల్యమైన లక్షణం ఏంటో తెలుసా? యోనాతాను దావీదు స్నేహంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపాడేటువంటి లక్షణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ లక్షణం ఉంది చెప్పండి? కాపాడేటువంటి లక్షణము. నీకు ఒక స్నేహితుడు ఉన్నాడంటే, నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే, నీకు ఆపద వస్తే వాడు ఎలా ఉండాలా? కాపాడేవాడుగా ఉండాలా. అది నిజమైన స్నేహం. ఈరోజు ఇంతకన్నా గొప్ప స్నేహం మనం ఎవరిలో చూడగలమంటే యేసుక్రీస్తులో చూడగలం. యేసుక్రీస్తు పాపము నుంచి నిన్ను కాపాడటానికి, శాపము నుంచి నిన్ను కాపాడటానికి, నీ ప్రతి అనుకోలేని పరిస్థితుల్లో నుంచి కాపాడటానికి ఆయన ఏం చేశాడంటే నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి స్నేహితుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణం వచ్చిన తరువాత వారి స్నేహంలో ఒక స్నేహితుడు లేడు, కానీ మరణపు అంచెల వరకు కూడా మరణాన్ని మించినటువంటి స్నేహితుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించగలిగితే యోనాతానుకు దావీదుకు మధ్య ఉన్నటువంటి స్నేహం ఏమిటంటే, వారి మధ్య ఉన్నటువంటి స్నేహాలలో లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే కాపాడేటువంటి లక్షణము. ఏ లక్షణం ఉందండి? కాపాడేటువంటి లక్షణము. ఈరోజు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఫ్రెండ్స్ ఉన్నవారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వారిని బట్టి దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. నీ ఫ్రెండ్స్ దేవుడు ఆశీర్వదించునుగాక. అన్యజనులు ఫ్రెండ్స్ అయితే దేవుని దగ్గరికి వచ్చుదురుగాక. నిన్ను బట్టి వాళ్ళు మహిమ పరచబడుదురుగాక. నిన్ను బట్టి వాళ్ళు ఆశీర్వదించబడుదురుగాక. వారికి నీకు మధ్యన కాపాడు లక్షణము ఉండునుగాక. మన మధ్యన స్నేహం మధ్యన ఏ లక్షణం ఉండాలండి? కాపాడేటువంటి లక్షణం ఉండాలి. రెండో స్నేహితుని చూపిస్తాను దావీదుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, క్షమించండి, 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
35వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఉమ్, 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 ఉమ్. ఓకే, ఒక నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి చదవండి. దావీదు ఆ, 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 వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపి పని ఏదో ఎవనితోనైనను చెప్పవద్దనను నేను నా పనివాణ్ణి ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ ఏమీ ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, ఆ పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారి ప్రతిష్టమైన రొట్టెలు గలవని దావీదు తనెను. అందుకు దావీదు, నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. అపవిత్రమైన నేనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రము అని యాజకులతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో 2-3 వాక్యాలు చదివించి నేను అప్పుడు దీని పట్ల ఒక వివరణ మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదవండి. రాజు అబీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిత్యమని చెప్పి యెహోవా యాజకులకు మేను దావీదుతో కలిసినందున అతడు తన తట్టు నిలిచాను, కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు సేవకులు యెహోవా యాజకులను అతము చేయనొల్లకి ఉండక రాజు బోయాకుతో, నీవు నా జనుల మీద పడమని చెప్పాను. అప్పుడు దావీడేడ ఆ యాజకుల మీద పడి ఆ దినమున హతము చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 16 నుంచి 18. 22 చదివారు కదా ఇప్పుడు? ఓకే, చాలా జాగ్రత్తగా ఇప్పుడు దేవుని వాక్యాన్ని గమనించాలి. ఎందుకు ఈ వాక్యాలు చదివించానంటే, అందులో మీరు అబ్యాతారు అనేటువంటి ఒక వ్యక్తిని చూపిస్తారు. ఉన్నాడా లేదా? అబ్యాతారు అనేటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. అయితే అహీమెలెకు అనేటువంటి వ్యక్తిని మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు చదివిన వాక్యంలో. అతని కుమారుడే అబ్యాతారు. అయితే సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్యాతారికి దావీదు స్నేహానికి మధ్య ఉన్నటువంటి లక్షణం ఏంటన్నది అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యము మీకు అర్థమవ్వాలి. దావీదు సౌలు తరుముతున్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దావీదుని ఇద్దరు వ్యక్తులు చాలా దారుణంగా తరిమారు. ఒకరు ఎవరంటే తన మాంగారు అయినటువంటి
సౌలు. రెండవది తన కొడుకైనటువంటి అబ్షాలోము. తన కొడుకైనటువంటి అబ్షాలోము. వీళ్ళిద్దరూ కూడా ఈయన అల్లుడి మీద ద్వేషం వచ్చి తరిమేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకు కూడా నాకు పదవి కావాలి, నేను రాజును అవ్వాలని తరిమేశాడు. ఈ తరిమేటువంటి ప్రక్రియలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అహీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అహీమెలెకు ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదుకి ఏమిస్తాడంటే తినటానికి రొట్టెలు కట్టాలేమని రొట్టెలు ఇస్తాడు. ఏం చేస్తాడు? రొట్టెలు ఇస్తాడు. రొట్టెలు ఇచ్చినప్పుడు అయితే వారికి రొట్టెలు ఇస్తాడు. దావీదు తన వారితో పాటు తినేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక రోజు నాడు యుద్ధం జరిగినప్పుడు అహీమెలెకు చనిపోతాడు. ఆ చనిపోయిన గుంపులో తన కుమారుడైనటువంటి అబ్యాతారు ఎక్కడికి వస్తాడంటే దావీదు దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్షాలోము వాళ్ళందరూ కూడా మా తండ్రి వాళ్ళందరినీ ఏం చేశారు? చంపేశారు అని అన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇప్పుడు నీ శత్రువు నా శత్రువు ఒకరే, నీ శత్రువు నా శత్రువు ఒకరే దా అని చెప్పి దావీదు అబ్యాతారుకి ఏం చేస్తాడంటే ఆశ్రయం ఇస్తాడు. అబ్యాతారుకి ఏం చేస్తాడండి? ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రయం ఇచ్చింది మొదలుకొని అబ్యాతారు దావీదుకి నమ్మకముగా పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన తండ్రి అయినటువంటి అహీమెలెకు ఒకానొక దినాన దావీదుకి భోజనము పెట్టాడు, రొట్టెను పెట్టాడన్న కృతజ్ఞతతో ఇప్పుడు అబ్యాతారును దావీదు ఏం చేశాడు తెలుసా? యాజకులు చేశాడు రాజు అయిన తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాదోకు అబ్యాతారులను ప్రధాన యాజకులుగా చేశాడు. వీళ్ళ స్నేహం మధ్య ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? నమ్మకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళ స్నేహం మధ్యన ఉన్న లక్షణం ఏంటని? నమ్మకము. దావీదుకి అబ్యాతారు ఒకనొక పరిస్థితుల్లో చాలా నమ్మకంగా పనిచేశాడు. మీకు ఫ్రెండ్స్ ఉంటే మీ మధ్యన ఏముండాలో తెలుసా? నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముండాలండి? నమ్మకము. స్నేహితుల మధ్య నమ్మకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకము ఈ లోక స్నేహాల్లో చూడలేము. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొంతకాలం అయిపోయిన తర్వాత చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. బైబిల్ గ్రంథాన్ని మీకు తర్వాత మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 1 సమూయేలు, 2 సమూయేలు, అలాగే రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15, 11 ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే కాలం గడిచిపోయింది. దావీదుకి కుమారులు పుట్టేశారు. అబ్షాలోము రాజు కాదు. ఇప్పుడు దావీదు మాటిచ్చిన రీతిగా సొలొమోను మహారాజుని ఏం చేయాలి? ఇప్పుడు రాజుని చెయ్యాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, పలానా వ్యక్తిని రాజుని చెయ్యాలనుకుంటే తన కొడుకుల్లోనే మరొక కొడుకుని రాజుని చెయ్యాలి అని ప్రతిపాదన వస్తే ఆ పరిస్థితుల్లో దావీదు ఊరుకుంటాడు, అంతే, ఎదిరించడు. అబ్షాలోము రాజు కాకూడదు అన్న విధానము ఎలాగైతే బయటపడిందో అలాగా మరొక కొడుకు రాజు అవ్వాలన్న ఉద్దేశంలో తను పట్టించుకోడు, ఊరుకుంటాడు, అంతే. ఊరుకున్నప్పుడు ఈ నమ్మకంగా పనిచేసేటువంటి అబ్యాతారు అనుకుంటాడు దావీదుకి ఇష్టమేనేమో, తను రాజు అవ్వటం దావీదుకి ఇష్టమేనేమో అనుకుంటాడు. అనుకుని ఆ వ్యక్తికే, ఆ కొడుకుకే సహకారంగా ఉండడం మొదలెడతాడు. ఇదేమైందంటే సొలొమోను మహారాజుకి వేరే తలంపులు, వేరే ఆలోచన కలిగజేసింది. అబ్యాతారు కూడా నా వైపును కాదు మాట, నాకు విరోధంగా ఉన్న వారి వైపు ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన్న సొలొమోను మహారాజు మీదకి దండెత్తి రావాలి, కుట్రత పన్నాలి అనుకున్న వారిని అందరినీ కూడా సొలొమోను మహారాజు చంపించేస్తూ అబ్యాతారును విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి ఏమంటాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి.
ఉమ్, ఉమ్. అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము, నీవు మరణముకు పాత్రుడు వైతివి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నాడంటండి ఈ లెక్కన చెప్పండి. అబ్యాతారు దావీదు పట్ల ఎలా ఉన్నాడో నమ్మకముగా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నువ్వు మందసాన్ని మోస్తావు, ఆ కారణం చేత కాదు, నాకు తండ్రి కలిగిన ప్రతి శ్రమలోనూ కూడా నువ్వేం చేసావు? తోడు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల ప్రతి దాంట్లో కూడా దావీదుకి అబ్యాతారు ఎలా ఉన్నాడంటండి? తోడుగా ఉన్నాడు. అది నమ్మకమైనటువంటి స్నేహము. కానీ ఈ లోక స్నేహాలు, ఆ కారణం చేత సొలొమోను మహారాజు ఏం చేశాడు తెలుసా? నా తండ్రికి అబ్యాతారు తోడు ఉన్నాడు కదా, వాళ్ళ స్నేహం గొప్పది కదా అని చెప్పి సొలొమోను మహారాజు చంపకుండా యాజక పదవి నుంచి తప్పించి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడంటే, నువ్వు నీకున్నటువంటి పొలం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన స్నేహము దావీదుకి అబ్యాతారికి మధ్య ఉంది కాబట్టి ఒకానొక పరిస్థితిలో అబ్యాతారు యొక్క మరణాన్ని ఆ నమ్మకమైన స్నేహం ఏం చేసింది చెప్పండి? తప్పించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా నమ్మకముగా మనల్ని ఏం చేస్తున్నాడంటే స్నేహము చేస్తూ ఉన్నాడు ఆయన మనతోటి. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చెప్తాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత ఎవరైనాటండి? నమ్మదగిన వాడు. దావీదు అందుకే చాలా చోట్ల ప్రస్తావిస్తూ కీర్తనలు అంటున్నాడు, రాజులు నమ్ముట కంటే రథములు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మకము ఎవరి మీద పెడుతూ ఉన్నావు నువ్వు? ఈరోజు ఏ స్నేహం పట్ల నమ్మకం ఉంచుకుంటూ ఉన్నా? ఒకవేళ నీకు నిజమైన స్నేహితులు కనుక ఉండగలిగితే నీ స్నేహం మధ్యన శ్రమలో కూడా నువ్వు వారితో నిలబడే నమ్మకాన్ని వాళ్ళ దగ్గర నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ మనకు నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారు నువ్వు చెప్పచ్చు. కానీ ఈ లోకంలో నీకు స్నేహాలు లేకుండా ఉన్నాయా? ఈ లోకంలో నీకు మిత్రులు లేకుండా ఉన్నారా? నీకు ఈ లోకంలో ఫ్రెండ్స్ లేకుండా తిరుగుతూ ఉన్నావా? లేదు కదా. నీకు నిజమైన స్నేహం అంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు, వారికి శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా నువ్వు ఏం చేయాలా? నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడో లక్షణాన్ని దావీదుకు ఉన్నటువంటి మరో స్నేహం మధ్యన చెప్తాను. ప్రియమైన దేవుని 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దావీదు, హాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానునకు ప్రత్యుత్కారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతను ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ స్నేహంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఈ స్నేహంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఇతడు ఎవరో తెలుసా? నాహాషు. ఇతని పేరేంటి చెప్పండి? ఇతని పేరేంటి చెప్పాలి? ఏంటండి? అందరూ చెప్పాలి. ఏం పేరు? మొదట ఏ స్నేహితుడి కోసం చెప్పాను? యోనాతాన్. వాళ్ళ స్నేహంలో ఏముంది చెప్పండి? కాపాడే లక్షణం. చెప్పండి, యోనాతాన్ స్నేహంలో ఏముంది? కాపాడే లక్షణం. రెండవది అబ్యాతార్. రెండవ స్నేహం ఏం చెప్పాను? అబ్యాతార్. ఆ స్నేహాల మధ్యన ఏముందండి? నమ్మకం ఉంది. ఏముంది? నమ్మకం ఉంది. మూడవ స్నేహితుడు ఎవరంటే నాహాషు. చెప్పండి, ఎవరండి? నాహాషు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పేర్లు మారతాయి కానీ దావీదు మారడు. దావీదుతోటే వీళ్ళు స్నేహం చేశారు. ఆయా పరిస్థితులు వాళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి అన్నట్టు విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నాహాషు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాహాషు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమోనీయుల రాజు ఉన్నటువంటి కాలంలో
అమోనీయులకు రాజు అయి ఉన్నటువంటి కాలములో జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దావీదుకి చిన్న ఉపకారం చేస్తాడు. నాహోషు దావీదుకి ఏం చేస్తాడండి? ఉపకారం చేస్తాడు. అసలు చంపేటువంటి పరిస్థితుల్లో చంపకుండా కాపుదలనిస్తాడు. ఆ ఉపకారాన్ని దృష్టిని పెట్టుకున్నటువంటి దావీదు నాహూరు మధ్యన ఏముందంటే, నాహూరు చనిపోయినప్పుడు తన కుమారుడైనటువంటి హామానుకు ఏం చేస్తాడంటే, ఓదార్చడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా తన యాజకులను, తన కింద ఉన్నటువంటి సేవకులను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దావీదు ఉపకారానికి ఏం చేశాడంటే అండి, ప్రతి ఉపకారాన్ని చేసినటువంటి వాడు. ఈరోజు మీకు ఎవరైనా నిజమైన స్నేహితులు ఉంటే నేను చెప్తున్నాను, ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర నుంచి ఉపకారం పొందుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి నీ 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 స్థితి బాగున్నప్పుడు వాళ్ళకి తిరిగి ఉపకారం చేసావా? చేసి డొప్పు కొట్టుకున్నావా? ఈరోజు చాలామంది అంతే కదండి. ఎవరికన్నా పావలా పెడితే 25,000 పెట్టినంత బిల్డప్ ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పెట్టింది నీ స్నేహితులు చెప్పుకోవాలా, మనం ఏం చేయకూడదు. దేవుడు అంటున్నాడు, నీ ఎడం చేతిలో ఉన్నదే ఏ చేతికి తెలియకూడదో కుడి చేతికి తెలియకూడదు. మనం చేసిన సహాయం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదటి వాళ్ళని ప్రోత్సహించడానికి, లేదంటే ఎదటి వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళు కూడా చేసే విధంగా ప్రోత్సహించడానికి సాక్ష్యంగా నువ్వు చెప్పుకోవచ్చేమో కానీ బైబిల్ గ్రంథాన్ని బట్టి కనుక నువ్వు చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నాహాషు స్నేహము, దావీదు స్నేహము కోసం ఆలోచిస్తే వాదార్పు ఆదరంతో కూడినటువంటి స్నేహము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా మంచి లక్షణం ఏంటని చూసుకుంటే కృతజ్ఞత కలిగినటువంటి లక్షణము. స్నేహం మధ్యన ఏముండాలండి? కృతజ్ఞత అంటూ ఉండాలి. స్నేహం మధ్యన ఏముండాలా? కృతజ్ఞత ఉండాలి. నీ స్నేహితుడు నీకు ఎప్పుడైతే సహాయం చేసినప్పుడు నువ్వు వాడి పట్ల ఎలా ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నాహాసు ఒక్క చిన్న సహాయం చేసిన దానికి దావీదు నాహాసు చనిపోయిన తర్వాత తన కొడుకును ఓదార్చడానికి ఏం చేశాడు చెప్పండి? అనేక మందిని తన కింద ఉన్న సేవకులను పంపించాడు. కృతజ్ఞత ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎదటి వ్యక్తిని ఆదరించడంలో కనిపిస్తుంది. నీ కృతజ్ఞత ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎవరి గృహమైనా ఏడుస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆ గృహానికి వెళ్ళి వారిని ఓదార్చడంలో నీకు ఉన్నటువంటి కృతజ్ఞత కనిపిస్తుంది. ఈరోజు నాహాషు దగ్గర ఉన్నటువంటి లక్షణం, వాళ్ళ స్నేహం మధ్య ఉన్న లక్షణం ఏంటండి? కృతజ్ఞత కలిగినటువంటి స్నేహము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరొక స్నేహంలో ఉన్న లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చదవండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. రాజు గిత్తీయుడగు ఇత్తీని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలములో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియక ఉన్నావు. మాతో కూడా ఈ తిరుగులాట నీకెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపా సత్యము నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడను రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలినవాడమును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడని నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబాలందరూ సాగిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మరి ఈ వాక్యం చదివేస్తే అలాగా దీని ఎన్నుకొని ఉన్నటువంటి చరిత్ర కూడా క్లుప్తంగా చెప్తాను, చాలా జాతిగా వినండి. ఇత్తయి అనేటువంటి ఈయన ఒక రాజు చెప్పాలంటే. అయితే అబ్షాలోము దావీదును తరిమేసేటువంటి కాలంలో తిన కూడా ఏం చేస్తున్నాడంటే దావీదుతో పాటే వెళ్ళిపోతూ ఉన్నాడు. దావీదుతో పాటు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒకనొక చోటకి వెళ్ళిపోయిన తర్వాత దావీదు అంటున్నాడు, రే మాకంటే తప్పదు. అబ్షాలోము ఏం చేస్తున్నాడు? తరిమెత్తున్నాడు, మేము పరిగెట్టాలి, ఇంకా నువ్వెందుకు వస్తున్నావు? మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మాకు తెలియదు. ఎక్కడ మేము సురక్షితంగా ఉంటామో, ఎప్పుడు మమ్మల్ని ఎవరు వచ్చి మా మీద అటాక్ చేస్తారో చంపేస్తారో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళిపోవయ్యా అంటే, ఇత్తయి దావీదుకి మధ్య ఉన్నటువంటి స్నేహంలో ప్రియమైన దేవుని బిడ్డలు ఏమంటున్నాడంటే, యెహోవా జీవము తోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఏం చేస్తాను? ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదుకి ఒకానొక పరిస్థితుల్లో సహాయముగా నిలబడినటువంటి స్నేహం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే సహాయముగా నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు బయట స్నేహాలు ఉంటున్నాయి, ఎక్కడి వరకు ఉంటున్నాయంటే, ఆడికి ఆపద కలిగినప్పుడు ఆడు సాయం చేస్తాడు, మళ్ళా తిరిగి ఈడికి ఆపద కలిగితే ఈడు ఏం చేయడు? కనిపించడు. ఫోన్ ఎత్తవారంటే బిజీరా, ఉండే మెల్లి చేస్తాను, కథం అయిపోయింది అక్కడతోటి. కానీ ఇత్తయి దగ్గర నేర్చుకోవలసిన లక్షణం ఏంటో తెలుసా? దావీదుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగున్నప్పుడు ఎవడన్నా స్నేహం చేస్తాడు, అవునా కదా? కానీ నిజమైన స్నేహితుడు ఏది లేని పరిస్థితుల్లో కూడా నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది బయట స్నేహాలు చూడండి, మంచి ఇల్లు ఉందా స్నేహం చేస్తారు, మంచి బండి ఉందా స్నేహం చేస్తారు, జేబులో డబ్బులు ఉన్నాయా, క్రెడిట్ కార్డులు ఉన్నాయా, బ్యాలెన్స్ ఉందా, అన్నీ బాగున్నాయా, నీతో నిత్యము స్నేహం చేస్తారు. నీ దగ్గర ఏది లేదు, కష్టం వచ్చినప్పుడు నీతో స్నేహం చేసేటువంటి స్నేహితుడు ఒక్కడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేసే స్నేహితుడు దావీదుకు కనుగొన్నాడు. కాబట్టి 121 కీర్తనలో పాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఇత్తయి దగ్గర ఉన్నటువంటి నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోవా జీవము తోడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒకానొక పరిస్థితుల్లో దావీదుకి మద్దతుగా నిలబడినటువంటి స్నేహము ఇత్తయి స్నేహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ స్నేహితులకు సహకారులుగా నిలబడుతూ ఉన్నారు మీరు మీ జీవితంలో? నేను బయట వాళ్ళ కోసం చెప్పట్లేదు. సంఘములో నువ్వు ఉంచబడ్డావు, క్రీస్తు రక్తంలో కడుగుబడ్డావు, విశ్వాసిగా పిలువబడుతూ ఉన్నావు. నీ స్నేహాన్ని బట్టి కదా ఎదుటివాడు క్రీస్తు దగ్గరికి నడిపించబడాలంటే ఎంతమంది మీరు బయట ఉన్నటువంటి స్నేహితులకు సహకారులుగా ఉంటూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తాయి లాంటి స్నేహము ఆ పరిస్థితుల్లో నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని జీవముతోడు ఎవరన్నా ఆపదలో చనిపోతారన్న పరిస్థితుల్లో కూడా నువ్వు నిలబడి నీ స్నేహాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో రోగులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఒకనొక కారణం ఇది అనుకోవచ్చు. ఏంటంటే ఇదివరకు ఎవరికన్నా బాగోకపోతే ఆ స్నేహితులు అక్కడే ఉండేవారు, ఆడు చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు? ఆడు చచ్చిపోయిన తర్వాత వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారా? చచ్చిపోయిన తర్వాత. ఒకవేళ మీకు బాధ అనిపించవచ్చు, ఇదే వాస్తవం ఈ రోజుల్లో. ఆడికి బాగోలేనంతసేపు వాడు కూడా తిరగడు, ఆడికి అనారోగ్యం ఉన్నంతసేపు వాడి పరిస్థితి ఏంటన్నది ఆలోచించరు. వాడు చచ్చిపోయిన తర్వాత మాత్రం టెంట్ వేస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారు, కుర్చీలలో కూర్చుంటున్నారు 10 దినాలు కూడా. తప్పని తెస్తే క్షమించండి. ఒకవేళ స్నేహితుని మీద ప్రేమ ఉండి చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగా మన స్నేహితులు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, ఎవరైనా దీన పరిస్థితుల్లో ఉన్నారా, నీకన్నా నీచమైన పరిస్థితుల్లో ఉన్నారా, వాళ్ళతో పాటు నువ్వేం చేయాలి? నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు పరిగెడుతున్నటువంటి కాలంలో ఇత్తయి కూడా ఏం చేశాడంటే దావీదుతో పాటు సహకారిగా నిలబడ్డాడు. ఇకపోతే మరొక స్నేహం, చివరి స్నేహం చెప్పి నిన్న వాక్యాన్ని ముగిస్తాను. ప్రియమైన దేవుడు, 1 రాజుల గ్రంథము, మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మనం చదివితే ఇక్కడ మరొక స్నేహాన్ని మనం చూస్తూ ఉంటాం.
తరువాత తూరునకు రాజు అయిన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం చదవండి డైరెక్ట్గా, సమయం లేదు కాబట్టి ముందుకెళ్దాం. అదే అధ్యాయం 7వ వచనం. నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమున ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవా ఈ దినమున స్తోత్రము కలుగునుగాకని చెప్పి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదుకు మరో స్నేహితుడు ఉన్నాడు. అతను ఏదో తెలుసా? హీరాము. చెప్పండి, అతని పేరేంటి? హీరాము. ఈ స్నేహము ఎప్పుడు మనకి బాగా కనిపిస్తుందంటే, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనంలో సొలొమోను మహారాజు రాజు అయిపోతాడు. దావీదు తర్వాత సొలొమోను మహారాజు ఏమవుతాడండి? రాజు అయిపోయిన తర్వాత మందిరం కట్టాలి కదా. ఏం కట్టాలా? మందిరం కట్టాలా. అయితే హీరాము అనేటువంటి వాడి దగ్గర, లేదంటే ఆ పనివారు సమర్థులమాట పెద్ద పెద్ద మ్రాణులు తేటానికి. ఆ మ్రాణుల యొక్క పేర్లు కూడా ఇక్కడ రాయబడింది. ఈ మందిరం కట్టబడటానికి మ్రాణులు కావాలి. ఈ మ్రాణులు తెచ్చేటువంటి సామర్థ్యం ఎవరి దగ్గర ఉందంటే హీరాము తన దగ్గర, పనివారి దగ్గర ఉంది. అయితే వెళ్ళి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి మీరు చదివిన దాన్ని బట్టి ఆలోచిస్తే హీరాము తండ్రి అసలు రాజు అవ్వాలి. ఇందాక చెప్పాను కదా, ఒక కొడుకు ఉండేవాడు, ఆడు రాజు అవ్వాలనుకుని అందరూ అనుకున్నారు. కానీ దావీదు వాగ్దానం చేశాడు బెత్షెబాకి, నాతాను ప్రవక్త దగ్గర దేవుని సమక్షంలో వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుని నేను ఏం చేస్తాను? రాజుని చేస్తాను. ఆ మాటను బట్టి దేవుడు ప్రణాళిక అది. సొలొమోను మహారాజు రాజు అయ్యాడు. మరి తండ్రి రాజు, అలా నా తండ్రి రాజు అవ్వాలి, అలాంటిది వీడు రాజు అయిపోయాడు, ఇప్పుడు నాడికి నేనెందుకు సహాయం చేస్తానని హీరాము అనుకోలేదు. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసు, 7వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? నా స్నేహితుడైనటువంటి దావీదు కుమారుడు రాజు అయినందుకు యెహోవాకు నేను ఏం చేస్తున్నానంటే స్తోత్రము చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్నేహితులు బట్టి ఎప్పుడైనా సంతోషించావా? హీరాము దావీదు కుమారుడు బట్టి ఏం చేశాడండి? సంతోషించాడు. తన మందిరానికి కావలసిన ప్రతి కలప మ్రాణులను ఏం చేశాడంటే కొట్టించి సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ స్నేహితులు ఎవరైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వారిని బట్టి ఏం చేయాలా? సంతోషించాలా. వారిని బట్టి సంతోషించే లక్షణం ఉండాలి. వారు మంచి ఇల్లు కట్టుకున్నారా, వారిని బట్టి నువ్వేం చేయాలంటే సంతోషించాలా. వారికి మంచి ఉద్యోగం వచ్చిందా, దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే సంతోషించాలా. నిజమైన స్నేహం అక్కడే నిలబడుతుంది. ఈరోజు ప్రియమైన స్నేహాలు ఎలా ఉన్నాయంటే, ఒకడు బాగుండి ఒకడు బాగోలేదు అనుకో, నీ బాగోలేనాడు పట్టించుకోడాడు. ఈ బాగున్నవాడిని చూసి ఈడికి ఈర్ష్య, అందుకని పట్టించుకోవడం. అర్థమవుతుందా? ఈ ద్వేషాలతోటి, కలహాలతోటి, ఈ పరిస్థితులతోటి స్నేహాన్ని ఏం చేస్తున్నామంటే దూరపరుచుకుంటూ ఉన్నాం. దేవుడు నిన్ను కూలివానిగా ఉంచి వాడికి మంచి ఉద్యోగం ఇచ్చాడా, ఆడు ఉద్యోగంలో ఉన్న దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్నేహానికి హెక్కు తక్కులు ఉండవు. స్నేహానికి కులమత వ్యవస్థలు ఉండవు. అందుకే యేసుప్రభువు వారు చెప్పాడు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. యేసుప్రభువు వారు ఈ లోకానంతా ప్రేమించాడు, అంటే స్నేహం చేశాడు కాబట్టే, చెయ్యాలనుకున్నాడు కాబట్టే తన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి? పెట్టాడు. బైబిల్ గ్రంథంలో నాకు దేవుడు చెప్తున్నట్టు ఒక మాట చాలా గొప్పగా నచ్చేటువంటి మాట ఏంటి తెలుసా? దాసుడా అని పిలవడట, స్నేహితుడా అని పిలుచున్నట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా పిలవడంటండి? దాసుడని పిలవడట. మన దేవుడు ఏమని పిలుస్తాడు? స్నేహితుడని పిలుస్తాడు.
అబ్రహామును చేసిన క్రియలను బట్టి, నీతిని నడుచుకున్న విధానాన్ని బట్టి, యథార్థతను బట్టి అబ్రహామును ఏమన్నాడంటే నా ప్రాణ స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు దావీదుకి హిరాముకు మధ్య ఉన్నటువంటి స్నేహం ఏంటో తెలుసా? సంతోషము కలిగించేటువంటి స్నేహము. దేవునికి స్తోత్రం. 5 స్నేహితులు జ్ఞాపకం చేసి 5 లక్షణాలు చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పాలా. మొదటి స్నేహితుడి పేరేటండి? చెప్పండి. మొదటి స్నేహితుడి పేరేటి? ఉన్న లక్షణం ఏంటి? కాపాడేటువంటి లక్షణము. చెప్పండి, ఏ లక్షణము? కాపాడేటువంటి లక్షణము. రెండో స్నేహం ఏంటండి? అబ్యాతారు. చెప్పండి, రెండో స్నేహితుడు ఏంటి? అబ్యాతారుతో స్నేహం చేశాడు. ఆ స్నేహం మధ్య ఉన్నటువంటి లక్షణం ఏంటి? నమ్మకము. ఏ లక్షణం ఉందండి? నమ్మకము. చెప్పాలి, ఏ లక్షణం ఉంది? నమ్మకము. మూడవది నాహాషుతో స్నేహం చేశాడు. ఆ స్నేహం మధ్యన ఏముంది చెప్పండి? కృతజ్ఞత. ఏముంది చెప్పండి? కృతజ్ఞత. నాలుగవది ఇత్తయితో స్నేహం చేశాడు. ఆ స్నేహం మధ్యన ఏముంది చెప్పండి? సహకారము. ఏ కారం ఉందండి? సహకారం అనే లక్షణం ఉంది. ఐదవది హిరాముతో స్నేహం చేశాడు దావీదు. హిరాముకి దావీదుకి స్నేహానికి మధ్యన ఏముంది చెప్పండి? సంతోషము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఎవరితోన్నా స్నేహం చేస్తే ఈ 5 విషయాలు ఉన్నాయో లేదో ఇప్పుడు మీరు ఒకసారి పరీక్షించుకోండి. నువ్వు స్నేహం చేసేటువంటి స్నేహితుడు, నా స్నేహితుడు, నా ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నటువంటి నీవు గమనించుకో, ఆ స్నేహంలో కాపాడుకునే లక్షణాలు మీ ఇరువురి మధ్యన ఉంటుందా? నమ్మకం కలిగిన లక్షణాలు మీ ఇద్దరి మధ్యన ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉండేటువంటి లక్షణాలు మీ ఇద్దరి మధ్యన ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సహకారులుగా ఒకరికొకరు ఉండేటువంటి లక్షణాలు స్నేహం మధ్య ఉంటుందా? చివరిగా నీ స్నేహాన్ని బట్టి సంతోషించేటువంటి లక్షణం మీ ఇరువురి మధ్యన ఉంటుందా? ఒకసారి ఫ్రెండ్స్గా మీరేం చేసుకోవాలంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లక్షణాలు ఒక్కొక్క వ్యక్తిలో చూసాం మనం, కానీ ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపములో పడిపోకుండా కాపాడినటువంటిది యేసుక్రీస్తు వారు. నమ్మకముగా యథార్థముగా మన పట్ల ప్రతి కార్యము జరిగిస్తున్నటువంటిది యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల కృతజ్ఞత కలిగి నువ్వు భక్తి చేస్తున్నప్పుడల్లా నీకు ఆశీర్వాదాలు కుమ్మరించేవారు యేసుక్రీస్తు వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రతి పరిస్థితిలోనూ కూడా నీకు సహకారంగా ఉంటున్నటువంటి స్నేహం ఏంటంటే యేసుక్రీస్తు స్నేహమై ఉంది. నిన్ను బట్టి సంతోషించే వారు ఎవరైనా ఉన్నారంటే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకి మించిన స్నేహం ఏదైనా ఈ లోకంలో లేదు. దేవునికి స్తోత్ర. కానీ నేను ఈ వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు స్నేహం కలిగి ఉన్నావేమో, మీ స్నేహం మధ్యన ఈ లక్షణాలు ఉన్నాయా? మీ స్నేహం మధ్యన ఈ అనుభవాలు ఉన్నాయా? నీ స్నేహితుడన్నా అపాయంలో ఉంటే కాపాడగలుగుతున్నావా? నువ్వు వెళ్ళి నీ స్నేహం మధ్య నువ్వు స్నేహం చేసే వారితో నమ్మకంగా ఉంటున్నావా? నీ స్నేహం చేసే వారి మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నువ్వు స్నేహం చేసే వారి మధ్యన సహకారులుగా ఉంటూ ఉన్నావా? వారికి నువ్వు స్నేహం చేస్తున్న వారితో సంతోషంగా ఉండగలుగుతున్నావా? అన్నిటికన్నా వరస్ట్ స్నేహం ఏంటో తెలుసా? తాగుబోతుల స్నేహం అంట. అన్నిటికన్నా పనికిమాలిన స్నేహం ఏంటి? తాగుబోతుల స్నేహం. వీడు కలిసినప్పుడు నా ఫ్రెండ్ అయ్యి బాబు గొప్పోడు ఇంకేమైనా ఉందా అంటాడు. వీడి బుద్ధి ఎప్పుడు పడుతుందో తెలిసి బిల్లు కట్టినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? బిల్లు కట్టినప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకప్పుడు మొదలవుద్ది వీళ్ళకి గొడవ. బొరకాయలు బద్దలు చేసుకుంటారు కూడా. బొరకాయలు ఏం చేసుకుంటారు? అవసరమైతే బద్దలు కొట్టేసుకుంటారు. తాగేది దేనికి అర్థం కాదు. ఇటు బొరకాయ బద్దలు కొట్టింది ఎందుకో కూడా అర్థం కాదు. అన్నిటికన్నా వరస్ట్ అయిన స్నేహం ఏదంటే తాగుబోతుల స్నేహం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒకే వ్యక్తికి 5 స్నేహితులు వేరు వేరే లక్షణాలు కలిగి వారు దావీదుతో ఏం చేశారు చెప్పండి? స్నేహం చేశారు. ఈరోజు స్నేహితుల రోజని నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పే ఉద్దేశం కాదు నాది. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. నీకంటూ సొంత స్నేహితులు ఉంటారు కదా, ఈ లక్షణాలతో
వారిని క్రీస్తులోనికి నడిపించగలుగుతూ ఉన్నావా? నీ దగ్గర వాళ్ళ ఈ లక్షణాలు చూస్తూ ఉన్నారా? అరే, దేవుణ్ణి నమ్ముకున్న వీడు నా కోసం ప్రార్థన చేసి నన్ను అపాయంలోంచి కాపాడాడు అన్నటువంటి సాక్ష్యం నువ్వు పొందుకుంటూ ఉన్నావా? అరే, దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి వీడు నా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు అన్నటువంటి ఆలోచన వాడిలో నీ పట్ల కలిగి ఉంటుందా? అరే, దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి నా పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు అన్నటువంటి దేవుని యొక్క లక్షణము నువ్వు చూపించగలుగుతున్నావా? అరే, ఈడు నాతో స్నేహం ఉన్న కాడి నుంచి కూడా నాకు సహకారిగానే ఉంటున్నాడు అని చెప్పేటువంటి సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావా? లేదా నీ స్నేహం బట్టి సంతోషించేటువంటి కృపను నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించు. ఈ లక్షణాలు కలిగితే వారిని ఎక్కడికి నడిపించవచ్చు అంటే నువ్వు దేవుని సన్నిధికి నడిపించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు మన స్నేహం సరిగా లేకపోతే దేవుని సన్నిధికి ఏ వ్యక్తిని కూడా నువ్వేం చేయలేవంటే నడిపించలేవు. ఈరోజు నీ స్నేహము ఎదుటివారి పట్ల ఖచ్చితముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. స్నేహము చేయొచ్చు కానీ బైబిల్ గ్రంథంలో మితిమీరినటువంటి స్నేహం కూడా ఏమిటి పనికిరాదు. మితిమీరినటువంటి స్నేహం కూడా పనికిరాదు. ఈరోజు బయట ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా ప్రియమైన దేవుని కాపుదల లేనటువంటి స్నేహాలే, నమ్మకము లేనటువంటి స్నేహాలే. ఈరోజు బయట ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా కృతజ్ఞత లేనటువంటి స్నేహాలే. ఈరోజు బయట ఉన్నటువంటి స్నేహాలు కూడా సహకారం లేనటువంటి స్నేహాలు. ఈరోజు బయట ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా ప్రియమైన సంతోషం లేనటువంటి స్నేహాలు. ఒకవేళ సంఘంలో నీకు ఎవరన్నా స్నేహితులుగా ఉన్నారేమో, ఒకవేళ ఈ లక్షణాలతో నువ్వు ఉంటున్నావేమో, అది నీకు మంచిదే. లక్షణాలు లేకుండా బ్రతికితే మాత్రం ఈ లక్షణాలు కలిగి జీవించడానికి దాహుతపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే వారి మధ్య ఉన్నటువంటి స్నేహం ఎలా ఉండాలంటే కాపాడుకునే స్నేహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం అంటే వారి మధ్యన ఏ స్నేహం ఉండాలంటే నమ్మకము కలిగిన సంఘమైన స్నేహం ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం మధ్య స్నేహం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగినటువంటి స్నేహమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నేను మాట చెప్తాను, గమనించండి. ఎవరైనా నీ కోసం ప్రార్థన చేశారా? వాళ్ళ కూటం పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసావంటే వారికి నీకు మధ్యన ఏముంది? కృతజ్ఞత కలిగి ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కృతజ్ఞత లేనోడు కూటానికి రావడం. గుర్తుపెట్టుకో, అక్కడ నీ స్నేహం విలువనివ్వట్లేదు. సంఘం మధ్యన స్నేహం ఎలా ఉండాలంటే సహకారం చేసుకునే స్నేహంగా ఉండాలి. సంఘం మధ్యన స్నేహం ఎలా ఉండాలంటే సంతోషించే స్నేహమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునా. అటువంటి స్నేహ స్వభావాలు దేవుడిలో మనందరిలో కలిగించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ సంఘములో ఒకరికొకరు స్నేహం చేసుకుంటున్నారు కానీ నమ్మకమైన స్నేహం లేదేమో, మీ మధ్యన సహకారం కలిగి ఉండేటువంటి స్నేహం లేదేమో, ఒకవేళ ఎదటివారిని బట్టి సంతోషించేటువంటి స్నేహం నీ దగ్గర లేదేమో, కాపాడుకునేటువంటి స్నేహం లేదేమో. యోనాతాను దావీదును కాపాడేటువంటి స్నేహం కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్యాతారుకి దావీదుకి మధ్యన నమ్మకమైన స్నేహం ఉంది. నాహాషు దావీదుకు మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉన్న స్నేహం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇత్తాయికి దావీదుకి మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి స్నేహం కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిరాముకి దావీదుకి మధ్యన సంతోషం కలిగి ఉండేటువంటి స్నేహం ఉంది. దావీదుకి ఇత్తయికి మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంచి స్నేహము ఏర్పడి ప్రియమైన దేవుని బిడ్డలారా సహకారంగా చేసుకునేటువంటి స్నేహంగా వాళ్ళ స్నేహం ఉంది. ఈరోజు నీకు స్నేహితులు ఎంతోమంది ఉండొచ్చు. ఒకసారి సమయం తీసుకుని నీ స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకుని వారిలో ఎవరిలో అయినా సరే క్రీస్తులో లేరేమో
ప్రభు వాళ్ళు క్రీస్తులోనికి రక్షించబడాలి, క్రీస్తుని నమ్మాలి, క్రీస్తుని ఎరిగిన వారిగా ఉండాలి ప్రభు అని నీ ఒక్క నిమిషం సమయం తీసుకుని నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, ఆయన మనకు ప్రాణాన్ని అర్పించినటువంటి స్నేహితుడు. ఈరోజు అట్టి స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా ఇదిగో తండ్రి, నా స్నేహితుడు ఇంకా నేను నమ్ముకోలేదు, నా స్నేహం వచ్చిన నీ యొక్క నమ్మకము లేదు అని చెప్పి అడుగుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో అందరూ కూడా అడుగుదాం. ప్రభా, మా స్నేహం మధ్య నీ లక్షణాలు లేవు నాయనా, మోసం చేసే లక్షణాలే ఉంటూ ఉన్నాయి అయ్యా. నా స్నేహితుడు అనుకున్నప్పుడు విడిచిపెట్టేటువంటి లక్షణాలే మా మధ్య ఉంటున్నాయి, ఓదార్చేటువంటి లక్షణాలు కలిగిలేము, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి లక్షణములేము. యేసుక్రీస్తు స్నేహంలో ఉండేటువంటి లక్షణాలు ఈరోజు మా స్నేహితులలో లేవు ప్రభువా. అయ్యా, కష్టదినమందున ఆదుకునేటువంటి స్నేహితులే లేరు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒక నిమిషం సమయం తీసుకుని, అయ్యా ఈ లక్షణాలు కలిగిన స్నేహం నాలో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నమ్మిన వారే మోసముతో నీ గుండెనే చీల్చినా, నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నీవు కూల్చినా, నీవు నమ్మిన వారే మోసముతో నీ గుండెనే చీల్చినా, నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా. పాడదాం. నిన్ను ఓదార్చి అడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా, నిన్ను ఓదార్చేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు. అందరూ పాడదాం వచ్చిన వాళ్ళు. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారు వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేన సత్యం తెలియునా. చెప్తాం. నిన్ను ప్రేమించే వారొకరున్నారని, ఆమేన్, గ్లోరీ. నిన్ను రక్షించువారు, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే చిక్కినా, నీకున్న స్వాస్యము దోపిడిదారుల చేతికే చిక్కినా, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కినా, నీకున్న స్వాస్యము దోపిడిదారుల చేతిలో చిక్కినా, ఉద్యోగమే ఊడినా వ్యాపారములో ఓడినా, ఉద్యోగమే ఊడినా వ్యాపారములో ఓడినా. పాడాలందరూ. నిన్ను ఓదార్చేవాడు, ఆమేన్, వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు సత్యం తెలియునా. చెప్దాం. నిన్ను ఓదార్చేవాడొకడున్నాడని
గ్లోరీ స్తోత్రం. నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని. ఆమేన్. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారు వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేనని. గ్లోరీ. ఆమె నిన్ను ప్రేమించే వాడొకడున్నాడు వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేను సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యే సత్యం తెలియునా, నిన్ను ఓదార్చే వాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేను సత్యం తెలియునా, నిన్ను ఓదార్చే వాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా, నిన్ను ఓదార్చే వాడొకడున్నా వాస్తవం తెలియునా, నిన్ను ప్రేమించే వాడొకడున్నాడని సత్యం తెలియునా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వాడొకడున్నాడని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోక స్నేహాలు నిన్ను మోసం చేసి ఉండొచ్చేమో, నా దేవుని స్నేహం ఎన్నటికీ మోసం చేయదు. ఉద్యోగంలో లేనప్పటికీ, వ్యాపారంలో ఓడినప్పటికీ, నీ పరిస్థితి బాగోనప్పటికీ నిన్ను హృదయముతో స్నేహించేటువంటి స్నేహితుడు యేసయ్య మాత్రమే. దాసుడని పిలవడం, స్నేహితుడని పిలిచినటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు యేసయ్య మాత్రమే. ఆ స్నేహాన్ని బట్టి కృతజ్ఞతగా ఉందామా? ఆ స్నేహాన్ని బట్టి కాపాడుకుందామా? ఆ స్నేహాన్ని బట్టి సంతోషించే వారిగా ఉందామా? ఆ స్నేహానికి ఎప్పుడు సహకారులుగా ఉండేవారిగా ఉందామా? ఆ స్నేహాన్ని బట్టి నమ్మకంగా ఉంచబడిన స్నేహము నీకు యేసయ్య మధ్యన ఉంటుందా? ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. అన్నిటికన్నా గొప్ప స్నేహం నీది అయ్యా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పటికీ మా మధ్య స్నేహితులు ఉన్నారు అయ్యా. మా మధ్యన కాపాడే స్నేహము, నమ్మకమైన స్నేహము నాయనా ప్రభు. ఇదిగో తండ్రి, కృతజ్ఞత కలిగిన స్నేహము నాయనా ప్రభు. ఇదిగో సహకారంగా ఉండే స్నేహము, సంతోషంగా ఉండే స్నేహము మా మధ్యన కరువైపోయింది ప్రభా. దావీదుతో అట్టి స్నేహము చేసినటువంటి జనులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు అయ్యా. ఈరోజు అట్టి స్నేహం ఈ లోకంలో మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. అట్టి లక్షణమైనటువంటి స్నేహముతో అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించి నీకు స్నేహితులుగా తీర్చేటువంటి కృపను దయచేయి. నీ కృపచ్చమని శ్రీ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూర్చుందామని అందరూ కూడా సమయంలో ఉపవాస ప్రార్థనలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇదే నెలలో మరి